మనం ఇప్పుడు మాట్లాడబోయేది 2025 ఇయర్లీ ప్రెడిక్షన్స్, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది, గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి 2025లో ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము. మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు, అలాగే ఏంటంటే శని, తర్వాత రాహు, కేతువులు. ఈ 4 ప్లానెట్స్ కూడా, ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ 4 ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని. ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది, ఏల్నట్స్ అని ఉంది, ఏల్నట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా. సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఏల్నట్స్ అని వెళ్ళిపోతుందన్నమాట. అది ఎప్పుడు అవుతోంది, ఎందుకంటే శని గోచారమే మార్చ్ 29, 2025కి అవుతోంది. ఎక్కడికి వెళ్తోంది? మీనానికి వెళ్తోంది. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్నట్స్ అని అనేది మొదలవుతోందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు మూవ్ అవుతున్నారు. ఎప్పుడు మే 18కి ఎక్కడికి? కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు. సో కొంతవరకు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఊరట, అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతోందనమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు, ఈ 4 గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు. ఈ గురు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఆయన ఫిబ్రవరి 4కి డైరెక్ట్ అవుతున్నారు. ఎక్కడ? వృషభ రాశిలో. వృషభ రాశి నుంచి ఇప్పుడేమో మిథున రాశికేమో మే 14th మూవ్ అవుతున్నారనమాట. సో ఈ 4 గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజగ్రహం. సో కుజుడు ఏంటంటే నీచపడాడు, అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం, రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట. సో ప్రస్తుతం ఏంటంటే జూన్ 7కి ఆయన సింహానికి వస్తున్నారు. సో ఇవి మేజర్ ఈవెంట్స్ అన్నమాట గోచారం ఇన్ 2025, ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ 2025. అలాగే మనం చూసాము అంటే జనవరి 14కి సన్ ఏమో మకరానికి ప్రవేశిస్తున్నారు. అంటే ఏంటి? మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం, అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే మెర్కురీ ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుస్సు, తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు, ఈ గ్రహాలన్నీ ఏంటంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారు. సో అంతవరకు మనము మరీ ఎక్కువ తీసుకోలేము, ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు. సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. అంటే మిథున రాశి 2025 అంటే ఇయర్లీ ఫలితాలు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ సంవత్సరం అంతా మిథున రాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు కుజుడేమో స్తంభించిపోయి ఉన్నారు, అంటే ఏంటి మిథునానికి వెళ్ళి, అలాగే ఏంటంటే 11th లార్డ్ కూడా అయ్యాడు, లాభం లార్డ్ అయ్యాడు వీళ్ళకి. సో అలాగే 2వ హౌస్ అంటే ఏంటి కర్కాటకంలో నీచపడి ఉన్నారు. ఎంత నీచపడినప్పటికీను వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఫైనాన్షియల్ గోల్స్ అనేవి సాధించలేరు అనమాట. ఏదైనా మనం ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో వ్యక్తిగత జాతకం మీద ఆధారపడింది కనుక జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం. సో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి. దేంట్లో అంటే తప్పక వీళ్ళకి ఏంటంటే కెరియర్ పాత్లో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా శ్రమ అనేది అధికం, బాధ్యతలు అనేవి అధికం ఉంటాయి. అలాగే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ గురువు వస్తున్నారు కనుక యాజ్ 10th లార్డ్ కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే లాభం లార్డ్ కూడా మనకి జూన్లో కిందకి వెళ్తున్నారు. సో ఆ టైంలో వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఎందుకంటే మనం మాట్లాడే సంవత్సరం అంటే డిసెంబర్ వరకు కదా. అలాగే ఏంటంటే రాహు ఏమో మనకి చూసాము అంటే 9th పడున్నారు. సో తప్పక ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళంతా పంట పండిందే. అలాగే ఏంటంటే డాక్టర్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది. అలాగే మెడిసిన్ చదువుకునే వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా చదువుకోవాలి అని రాసే వాళ్ళకి, ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్.
శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళు తప్పక చూస్తారు. ఎందుకంటే మనం 9th or 10th పడ్డాడు. సో కెరియర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మంచి ఏంటంటే ప్రాజెక్ట్స్ వస్తాయి. అలాగే ఏంటంటే వీళ్ళు ఏదైనా స్టార్టప్ చేయాలి అంటే, బిజినెస్ చేయాలి అంటే కూడా తప్పక వీళ్ళకి బాగుంటుంది. స్టార్టప్స్ అంటే ఏంటంటే డబ్బు తెచ్చుకోవాలి కదా, సో వీళ్ళకి డబ్బు కూడా అందుబాటులో ఉంటుంది. లోన్స్ తెచ్చుకోవాలంటే అందుబాటులో ఉంటుంది. తప్పక ఏంటంటే ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే వాళ్ళకి తప్పక బాగుంటుంది. ఎస్పెషలీ స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి. తప్పక వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యే ఒక తరుణం ఈ ఇయర్ అని చెప్పచ్చు. మంచి ఎంజాయ్ చేసే ఒక ఇయర్ అని చెప్పచ్చు అనమాట. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, అంటే మనం మే తర్వాత మనం చెప్పుకుంటున్నాము. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక బంధుమిత్రులు కలయిక అనేది ఉంటుంది, అందరితో కలయిక అనేది ఉంటుంది. అలాగే ప్రముఖ వ్యక్తులతోటి టచ్ అనేది వస్తుంది. దాని మూలానే వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఎవరైనా ఉమ్మని ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇంట్లోంచి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కూడా బిజినెస్ తప్పక స్టార్ట్ చేసే ఒక తరుణం మే తర్వాత చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే 10th శని ఉన్నప్పటికీ, ఆయన శ్రమ పట్టినప్పటికీను తప్పక ఫలితం అనేది ఇస్తాడు. సో శ్రమకి తగిన ఫలితం అనేది మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఇయర్ అంతాను బాగుంటుందని చెప్పాలి. ఇది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఏదైనా, ఏ రాజయోగం అయినా సరే, ఒక యోగం అయినా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తప్పక జాతకం చూపించుకున్నప్పుడు రెమెడియల్ మెషర్స్ అనేవి మనం కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మిథున రాశి వాళ్ళకి ఎస్పెషలీ దాంపత్య జీవితం కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే మార్స్ ఇప్పుడు కూడానే ఉన్నారు కనుక కొంతవరకు, అంటే ఫిబ్రవరి మార్చ్ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీను తర్వాత అంతా బాగుంటుంది. అలాగే కొత్తగా ఏంటంటే ఇప్పుడే దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట ఆలుమగల మధ్యలో. అలాగే ఎవరైనా లవ్ రిలేషన్షిప్ కావాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే హెల్త్ విషయం చూసాము అంటే బాగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెటర్ అని చెప్పుకోవాలి. అలాగే ఎవరైనా కొంత ఇబ్బంది పడుతున్నప్పుడు హెల్త్ విషయంలో కానీ డిసార్డర్స్ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కొంత ఊరట అనేది కలుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. గురువు వచ్చిన తర్వాత 10th లార్డ్ కనుక తప్పక బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అలాగే 9th రాహు కనుక ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఆన్లైన్ కన్సల్టెన్సీ చేసేవాళ్ళు కానీ, ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ దశలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. మనం పరిహారాల విషయానికి వచ్చేప్పటికీ తప్పక వీళ్ళు విష్ణు సహస్రనామం నిత్యం పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే గణపతికి వెడ్నెస్డే పూజ చేయడం మంచిది. గరిక పెట్టుకోవడం ఇంకా మంచిదన్నమాట. అలాగే ఆ రోజు ఎవరికైనా ఏంటంటే మనం చక్కెర దానం ఇవ్వడం ఇంకా మంచిది. ఎందుకంటే షుగర్ అంటే తీపి అంటే మనకి గురువుకి చాలా ఇష్టం అన్నమాట. సో తీపి వస్తువులు ఏవైనా సరే పిల్లల్ని పిలిచి వెడ్నెస్డే మనం చేతులారా చేసి పెడితే ఇంకా మంచిది. ఇవన్నీ నిత్యం చేసుకోవచ్చు, కానీ ఎవరు వీళ్ళు బట్టి వాళ్ళు చేసుకుంటారు కనుక ఇవన్నీ చేసి చూడండి. ఇవన్నీ చేస్తూ ఆల్రెడీ బాగుందని చెప్పాను కనుక ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా మిథున రాశి వాళ్ళు.